Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. అమరావతి కేంద్రంగా జగన్ ఊహించని నిర్ణయం. ఏపీ రాజకీయాలలో కీలక సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. కూటమి ప్రభుత్వం వైసీపీ లక్ష్యంగా రాజకీయ వ్యూహాలు అమలు చేస్తోంది. అటు ఉపరాష్ట్రపతి ఎన్నికలలో ఎన్డీఏ అభ్యర్థికి వైసీపీ మద్దతుతో కొత్త లెక్కలు మొదలయ్యాయి. కూటమిలో కొనసాగుతూనే మూడు పార్టీలు సొంతంగా బలం పెంచుకోవడం పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నాయి. ఇదే సమయంలో మాజీ సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం వేళ జగన్ నిర్ణయం ఆసక్తికరంగా మారుతోంది. మాజీ సీఎం జగన్ కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏకైక ప్రతిపక్ష పార్టీగా ఉన్న తమకు సభలో ప్రతిపక్ష హోదా కోసం జగన్ డిమాండ్ చేశారు. అందులో భాగంగా సభకు హాజరు కావడం లేదు. జగన్తో పాటుగా వైసీపీ సభ్యులు సభకు గైర్హాజరవుతున్నారు. కాగా వర్షాకాల శాసనసభ సమావేశాలను సెప్టెంబర్ 17 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై సెప్టెంబర్ 4న జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా ఈ సమావేశాలకు జగన్ హాజరు కావాలనే ఆలోచనతో ఉన్నట్లు పార్టీ నేతల సమాచారం. కూటమి ప్రభుత్వం ఏర్పడి 15 నెలలు కావడంతో హామీల అమలుతో పాటుగా పాలనాపరమైన అంశాలను సభలో ప్రస్తావించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. సభకు హాజరు కాకపోవడం ద్వారా వస్తున్న విమర్శలతో జగన్ తన నిర్ణయం మార్చుకున్నట్లు కనిపిస్తోంది. ఇదే సమయంలో అమరావతి విషయంలో జగన్ ఆలోచనల్లో మార్పు వచ్చిందని పార్టీ నేతలు చెబుతున్నారు. తన 3 రాజధానుల నిర్ణయానికి ఎన్నికలలో ప్రజా మద్దతు లేకపోవడంతో తన ఆలోచన మార్చుకున్నట్లు తెలుస్తోంది. అమరావతి పైన ఎలాంటి వ్యతిరేక వ్యాఖ్యలు చేయకుండా నిర్మాణంలో అవినీతి జరుగుతోందని జగన్ ఆరోపిస్తున్నారు. 2వ విడత భూ సమీకరణ పైన ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తోంది. లిక్కర్ కేసులో అరెస్టుల అంశంలోనూ సభలో మాట్లాడాలని జగన్ భావిస్తున్నట్లు పార్టీ నేతల సమాచారం. దీంతో జగన్ సభకు హాజరు అంశం ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతోంది.